కూతురు మాత్రం నిన్న మనం ఆ వీడియో కూడా చూసాం. ఆమె ఏం చెప్తా ఉంటుంది, ఏమైనా ప్రూఫ్ ఉందా అంటుంది. మొత్తం జనం అంతా చూశారు. ఒక స్థానికుడు రికార్డ్ చేయటం వల్ల ఇది అందరికీ తెలిసింది. లేదంటే తెలీదు. గతంలో 3-4 సార్లు అట్లాగే తీసుకెళ్ళాడంట. ఇప్పుడు అది రికార్డు కావటం వల్ల అందరికి సోషల్ మీడియాలో వైరల్ కావటం వల్ల నారాయణ ఎలాంటి వాడు అన్నది తెలిసింది. నారాయణ కూతురు మాత్రం ప్రూఫ్లు ఏంటి, కోర్టు ఏమన్నా చెప్పిందా, కోర్టులో ఆధారాలు ఏమైనా పోలీసులు ప్రొడ్యూస్ చేశారా? ఓకే, ఎందుకంటే కూతురు కాబట్టి తండ్రి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమతో చనిపోయాడు కాబట్టి ఆ ఆందోళనలతో మాట్లాడుండొచ్చు. కానీ కొడుకు మాత్రం చాలా కరెక్ట్గా క్లియర్గా రియాక్ట్ అయ్యాడండి. తండ్రి అయినా సరే వెనకేసుకు రాలా, తప్పు చేశాడు, గతి పట్టింది అని మాట్లాడాడు. ఒకసారి విందాం మనం కూడా. కొంచెం బాధాకరం అయినా సరే గవర్నమెంట్ చేసింది ఏంటంటే చాలా కరెక్ట్. ఇదే విషయం ఏంటంటే ఇదే పని ఏ ఆడపిల్లకి జరిగినా సరే ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మా ఫ్యామిలీ పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లండి, మరి ఆడపిల్ల అన్యాయం జరిగినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి, ప్రతి ఫోటో చిన్న అదే పిల్లవని లేదు, చెల్లెని లేదు, అందరికీ కూడా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మేము చాలా మానసికంగా గురి అవుతున్నాం. సార్ లోకేష్ గారు మా నాన్నగారు ఏదో అయిపోయారు, ఆయన తప్పుకి ఏదో ఆయన ప్రత్యక్షం గురయ్యారు. కానీ మరి మా ఆడవాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురైతే అండి ఈ ట్రోల్స్ వల్ల దీనికి ఎవరు బాధ్యులు అవుతారు సార్? మరి మీరు వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారా లేదండి? మాకు కావాలి సార్, వాళ్ళ మీద మీరు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లోనూ కూడా ఇలాంటి ఎదవలు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళందరికీ కూడా ఎదురెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇదే ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్ల జోలికి ర్యాగింగ్ చేసిన, ఒక ఆడపిల్ల మీద చెయ్యేసిన ప్రతి ఒక్కడికి ఇదే జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ ఒక్క న్యాయం చేయండి. నా ఫ్యామిలీని రోడ్డుకి లాగేశారు సార్. నా చిన్న పిల్లలతో పాటు మమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద, మా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద కూడా మీరు కఠినమైన చర్యలు తీసుకుంటారని నేను మిమ్మల్ని బ్రతులాడుతున్నాను సార్. ఒకవేళ మేము స్క్రోల్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా వీడియో కానీ నా పిల్లల వీడియో కానీ బయటకు వచ్చిందా నేను అసలు మర్యాదగా ఊరుకోను. నేను ఇది రిక్వెస్ట్ పెట్టుకునేది ఏంటంటే, నేను మన సుపీరియర్స్ పైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నాన్న లోకేష్ అన్న గారికి మాత్రం నా విన్నపాన్ని నేను విలపించుకుంటున్నాను. అంతవరకునే